జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. ఉప ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేయడం, అభ్యంతకర భాషతో సందేశాలు పంపించడం కలకలం రేపింది. దీంతో వెంటనే డిప్యూటీ సీఎం పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, అసభ్యకరమైన సందేశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిప్యూటీ సీఎం ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్, మెసేజ్లు పెట్టిన నిందితుడి కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ రావడంతో ఇప్పటికే చాలామంది రంగంలోకి దిగిన విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న బెదిరింపు కాల్స్పై రంగంలోకి దిగారట టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. తనకు కూడా గతంలో బెదిరింపు కాల్స్ రావడం, తాజాగా డిప్యూటీ సీఎం పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్, మెసేజ్ల గురించి డీజీపీ ద్వారకా తిరుమలరావుతో చర్చించారు. డిప్యూటీ సీఎం పేషీకి 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని హోంమంత్రి అనితకు డీజీపీ వివరించారు. అయితే తనను కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని హోంమంత్రి అనిత ఇటీవల తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే.